నా రాజకీయం చూపిస్తా ప్రస్తుతం ఒకే గేట్ తెరిచామా త్వరలో అన్ని ఓపెన్ నా దృష్టిలో 17 సెప్టెంబర్ 1947 3 డిసెంబర్ 2023 ఒకటే ఇకపై ప్రభుత్వ జీవోలోని పబ్లిక్ డొమైన్లోకి ఏటా అప్లకే 70 కోట్లు చెల్లింపు అంటూ చూస్తున్నాం కదా ఇకపై ప్రభుత్వ జీవోలు పబ్లిక్ డొమైన్లోకి అని రేవంత్ చెప్పిండు కదా మరి కేసీఆర్ వందల వేల జీవోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాచిపెట్టిండు వాటిని ఎందుకు కూడా పబ్లిక్ డొమైన్లో పెడతావు ఖచ్చితంగా ఈ 3 నెలలు నువ్వు చేయాల్సిన పని ఏంది చేయాలి కదా ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం అన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఆ రహస్య జీవోలు ఏవైతే అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఎందుకు పెట్టాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను కేవలం రాజకీయ లబ్ధి కోసం కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు నీరుగార్చడానికి ఈరోజు ఆ జీవోలను వాడుకుంటున్నావా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం బరాబర్ రహస్య జీవోలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ హయాంలో వేల జీవోలు వచ్చిన రహస్య జీవోలు అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి చెప్పకపోతే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే అని ఆ అర్థం మాకు వస్తుంది నా రాజకీయం చూపిస్తా ప్రస్తుతం ఒకే గేట్ తెరిచామా త్వరలో అన్ని ఓపెన్ నా దృష్టిలో 17 సెప్టెంబర్ 1947 3 డిసెంబర్ 2023 ఒకటే ఇకపై ప్రభుత్వ జీవోలోని పబ్లిక్ డొమైన్లోకి ఏటా అప్లకే 70 కోట్లు చెల్లింపు అంటూ చూస్తున్నాం కదా ఇకపై ప్రభుత్వ జీవోలు పబ్లిక్ డొమైన్లోకి అని రేవంత్ చెప్పిండు కదా మరి కేసీఆర్ వందల వేల జీవోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాచిపెట్టిండు వాటిని ఎందుకు కూడా పబ్లిక్ డొమైన్లో పెడతావు ఖచ్చితంగా ఈ 3 నెలలు నువ్వు చేయాల్సిన పని ఏంది చేయాలి కదా ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం అన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఆ రహస్య జీవోలు ఏవైతే అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఎందుకు పెట్టాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను కేవలం రాజకీయ లబ్ధి కోసం కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు నీరుగార్చడానికి ఈరోజు ఆ జీవోలను వాడుకుంటున్నావా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం బరాబర్ రహస్య జీవోలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ హయాంలో వేల జీవోలు వచ్చిన రహస్య జీవోలు అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి చెప్పకపోతే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే అని ఆ అర్థం మాకు వస్తుంది